ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. ఈరోజు వచ్చి మనం గుంటూరులో వచ్చి క్లైమేట్ కొంచెం వెదర్ కూడా కూల్గా ఉంది. సో నాకు వెంటనే ఏదో ఒకటి తినాలనిపించింది. సో నేనైతే ఆర్డర్ పెడదాం అనుకున్నా. సో ఆర్డర్ చూస్తే టైమింగ్ ఎక్కువ చూపిస్తుందని మంచి రెస్టారెంట్ అనుకున్నా. సో ఆ రెస్టారెంట్కి వెళ్ళి తిందామా లేదా టేక్వే తీసుకుందామా అనేది ఆలోచిస్తున్నా. సో నా మూడ్ బట్టి ఏ రెస్టారెంట్ అయితే బాగుంటుంది అని చెక్ చేస్తే సత్యబాబు కోడి పలావ్ అయితే వాటిలో అయితే చాలా బాగుంటుందని రెస్పాన్స్ కూడా చాలా బాగా వచ్చింది. బట్ అందుకే నేను అక్కడికి వెళ్ళి తీసేసుకొని ఇంటికి వచ్చి ఎలా ఉంది ఏంటి అనేది తిని చెప్తాను మీకు కూడా. సత్యబాబు కోడి పలావ్లో నాకు అంటే ఇది థర్డ్ టైం అనుకుంటా నేను తినడం. చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్లో కొంచెం మసాలా ఎక్కువైంది అనిపించింది, కానీ సెకండ్ టైం చాలా బాగుంది. అందుకని ఇప్పుడు కూడా అక్కడికే వెళ్ళి తిందామని అనుకుంటున్నా. ఎలా ఉందో ఒకసారి చూద్దామా. బిర్యానీ అయితే తెచ్చేసుకున్నాం. కోడి పలావ్ తిన్నామా. సత్యబాబు కోడి పలావ్ అయితే వచ్చింది కదా. పార్సల్ అయితే ఇలా చేశారు. చూడండి, నేమ్ మంచిగా హైలైట్ చేసుకుంటున్నారు. పార్సల్లో కూడా నేమ్ కవర్ మీద అదే. ఓపెన్ చేద్దాం ఎలా ఉంది ఏంటి. సీల్ అయితే 3 వేసారు, మొత్తం 3 సీల్స్ వేసారు. ప్యాకింగ్ అయితే గుడ్, వెరీ గుడ్. చాలా బాగుంది స్మెల్ అయితే. చూద్దాం. ఒకటి ఎగ్ ఇచ్చాడు. బిర్యానీ చూస్తుంటే నోరు ఊరిపోతుంది. క్వాంటిటీ 2 మెంబర్స్ తినచ్చు. మనం తీసుకునేది వచ్చి స్పెషల్ చికెన్ కోడి పలావ్. అందువల్ల క్వాంటిటీ చాలా ఇచ్చాడు. 2 మెంబర్స్ తినచ్చు. ఫస్ట్ పీస్ బిర్యానీ పెట్టుకొని తిన్నాం ఎలా ఉంది. ఓహోహో, వెరీ నైస్, చాలా బాగుంది టేస్ట్ అయితే. సూపర్ అంటే సూపరు. మీరు కూడా సత్యబాబు కోడి పలావ్లో ఏమైనా బిర్యానీ తినింటే ఎలా ఉంది ఏంటనేది కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగుంది. తింటుంటే నోరు ఊరిపోతుంది. నైస్, నిజంగా చాలా అంటే చాలా బాగుంది. చూసారా ఎలా ఉందో? చాలా అంటే చాలా బాగుంది. పీస్ కూడా చాలా మెత్తగా ఉడికింది. చూద్దాం ఎలా ఉంది ఇంకా. మళ్ళీ చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారు? అటువైపు సత్యబాబు కోడి పలావ్ ఆ బ్రాంచెస్ ఉన్నాయా లేదో ఒకసారి కామెంట్ అయితే చేయండి. చాలా అంటే చాలా బాగుంది, ఒకసారి ట్రై చేయండి.